ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే గ్రామంలోని బలివే రామలింగేశ్వర స్వామి ఆలయ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా హుండీ లెక్కింపులో మొత్తం 46,60,495 ఆదాయం వచ్చినట్లుగా ఈవో సీతారామయ్య తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు 5 లక్షల పెరుగుదల నమోదైంది. ఉత్సవాల నిర్వహణలో మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. 37,687 రూపాయలు హుండీ ద్వారా వచ్చింది. డీసీఆర్ అంటే వివిధ సేవల టికెట్ల వల్ల మనకు 12,22,676 రూపాయలు హుండీల ద్వారా వచ్చింది. అలాగే స్థలం అద్దె ఉంది మనకి, వెనకమాల ఎగ్జిబిషన్ పెట్టారు కదా, ఆ ఎగ్జిబిషన్ ద్వారా 16,50,000 రూపాయలు మనకి దానివల్ల ఆదాయం వచ్చింది. కొబ్బరికాయలు మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవడానికి పెడతాం, ఆ కొబ్బరికాయల వల్ల 1,67,000 రూపాయలు దానివల్ల ఆదాయం వచ్చింది. స్వామివారికి అభిషేకం టికెట్లు ఉన్నాయి, అభిషేకం టికెట్ల వల్ల మనకి 42,000 రూపాయలు అభిషేకానికి వచ్చింది. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా 41,132 రూపాయలు వచ్చింది. ఇదిగాక మనకి లాస్ట్ ఇయర్ మీద మనకి ఒక ఇంచుమించుగా 4.5 లక్షలు, సుమారుగా 5 లక్షలు మనకి ఇన్కమ్ పెరిగింది లాస్ట్ ఇయర్ బట్టి చూస్తే. అది కాకుండా మేము ముఖ్యంగా మరొక వ్యక్తికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలంటే మన గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే టెంపుల్ పరిస్థితి ఇలా ఉందని చెప్పగానే ఆయన 3 జేసీపీలు, 2 జేసీపీలు, 3 టిప్పర్లు పంపించి మీరు ఎంత పని చేసుకుంటే అంత పని చేసుకోండి అని చెప్పి ఆయన నిరంతరం ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు చేస్తారు, మీరు చేయించుకోండి అని చెప్పి ఆయన మాకు